అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. రైట్, బ్రేకింగ్ న్యూస్ వస్తున్నాం మనం టీవీ స్క్రీన్ పై. నల్గొండ ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్య కేసులో మరో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. A1గా ఉన్నటువంటి మైనర్ అయితే ఆ నిందితుడు ఉన్నాడో వాళ్ళ పేరెంట్స్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు హత్యకి మా కొడుక్కి సంబంధం లేదంటూ వాళ్ళు కుండబద్దలు కొడుతున్నారు. మా అబ్బాయికి అసలు మందు అలవాటు లేదు, గంజాయి తాగలేదు, అలాంటి వాడిని ఎలా హంతకుడుగా మారుస్తారంటూ వాళ్ళు ప్రశ్నిస్తున్న పరిస్థితి. రూపారెడ్డి బాడీ చూసి అయితే నాగార్జున ప్రిన్సిపల్ రూపారెడ్డి గారి బాడీ చూసి 5 రోజులు స్కూల్కే వెళ్ళలేదు మా పిల్లలని చెప్పి పేరెంట్స్ చెప్తున్న పరిస్థితి. ఇటు సీసీటీవీ ఫుటేజ్లో ఉన్నటువంటి ఆ వ్యక్తిని పట్టుకోలేక మా కొడుకుల్ని ఎలా హంతకుల్ని చేస్తారంటూ పేరెంట్స్ ప్రశ్నిస్తున్న పరిస్థితి. మా కొడుకే గనక ఒకవేళ హంతకుడైతే మేం కూడా చనిపోతామంటూ పేరెంట్స్ చాలా గట్టిగా మాట్లాడుతున్నారు. అండ్ పోలీసులు మా కొడుకుని టార్చర్ పెడుతున్నారు. ఎంత దారుణంగా అంటే అంత దారుణంగా వాళ్ళని చిత్రహింసలకు గురి చేస్తున్నారు. జువైనల్కి హోమ్కి పంపాల్సిన మైనర్లని పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి 3rd డిగ్రీ ఇస్తున్నారంటే కూడా పేరెంట్స్ వాపోతున్నారు. ఇటు ఆల్మోస్ట్ అయితే ఈ నెల 11న రూపారెడ్డిని అత్యంత కిరాతకంగా అనంతలోకాలకు పంపించిన తర్వాత 120 మందిని విచారించి 2 మైనర్లను హంతకులుగా తేల్చారు పోలీసులు. సో ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు అసలు మా పిల్లలు సత్యహరిశ్చంద్రులు, మా పిల్లలకి ఎలాంటి తెలీదు. ఎందుకంటే పోలీసులు ఇప్పటికే చెప్పారు రూపారెడ్డిని హత్య చేయడానికి రీజన్ చాలా పర్ఫెక్ట్గా ఉంది. వాళ్ళకి గంజాయి అలవాటు ఉంది, వాళ్ళకి మందు అలవాటు ఉంది. సో ఆ అలవాట్లు మాన్పించాలని చెప్పి రూపారెడ్డి ప్రయత్నించారు. అండ్ రూపారెడ్డి కూడా ఆ 2 మైనర్లను 10th క్లాస్ చదువుతున్న నాగార్జున స్కూల్లో 10th క్లాస్ చదువుతున్న 2 మైనర్లను మందలించారు. అండ్ వాళ్ళు మాట వినకపోయేసరికి అయితే వాళ్ళ పేరెంట్స్ని పిలిపించి కొంచెం గట్టిగా మాట్లాడారు. సో దానికోసం అయితే ఆ మందలించినటువంటి వీడియోస్ ఉన్నాయో వీళ్ళు గంజాయి సేకరించినటువంటి గంజాయి తాగుతున్నటువంటి ఆ వీడియోస్ కావచ్చు, ఆ విజువల్స్ కావచ్చు, ఈ యొక్క రూపారెడ్డి ఫోన్లో ఉన్నాయి. సో ఆ రూపారెడ్డి ఫోన్ని ఎలాగైనా తీసుకోవాలి, ఫర్దర్గా ఒకవేళ మా ఇంట్లో చూపిస్తేనో లేకపోతే పోలీసులకి చెప్తేనో మేము వినట్లేదని వాళ్ళు ఇంకా చాలా భయపడిపోయారు. అండ్ దాని తర్వాత ఒకసారి పేరెంట్స్ మీటింగ్ కూడా పెట్టారు నాగార్జున స్కూల్లో. సో దానికి కూడా వీళ్ళు డుమ్మా కొట్టేశారు. ఈవెన్ ఇంట్లో కూడా ఒక మాట కూడా చెప్పలేదు. ఇవాళ కనీసం మాకు పేరెంట్స్ మీటింగ్ ఉంది, మీరు రాకపోతే మమ్మల్ని మా టీచర్ కొడుతుంది, మా ప్రిన్సిపల్ కొడుతుంది అని చెప్పి ఎవరైతే రూపారెడ్డిని చంపారో ఆ 2 మైనర్లు కనీసం ఇంటి దగ్గర డిస్కషన్ కూడా పెట్టలేదు. సో ఇలాంటి నేపథ్యంలో ఏం జరిగింది, ఎప్పుడైతే వాళ్ళంతా టీచర్లు లేకపోతే ఇటు పేరెంట్స్ మీటింగ్ జరిగిందో దాని తర్వాత మళ్ళీ రూపారెడ్డి ఈ 2 నిందితుల్ని ఒకసారి అడిగారు, ఎందుకు మీ పేరెంట్స్ని తీసుకురాలేదు అంటే, లేదు మేడం మా వాళ్ళు బయటికి వెళ్ళారు, కొంచెం పని ఉంది, ఇళ్లల్లో పని ఉండటం వల్ల వ్యవసాయ పనులు ఉండటం వల్ల రాలేకపోయారని చెప్పి తెల్లారి మళ్ళీ వాళ్ళు చెప్పి వారించే ప్రయత్నం చేశారు. అండ్ దాని తర్వాత దాదాపుగా ఆల్మోస్ట్ 2 రోజులు వీళ్ళు స్కూల్కి రాలేదు. అండ్ వీళ్ళు స్కూల్కి రానటువంటి విషయాన్ని కూడా పేరెంట్స్ ఎక్కడా కూడా ధృవీకరించట్లేదు. ఎందుకంటే స్కూల్ అటెండెన్స్ ప్రకారం ఆ 2 పిల్లలు రూపారెడ్డి మర్డర్ తర్వాత స్కూల్కి వెళ్ళలేదు. అండ్ అయితే రూపారెడ్డి మందలించే దానికన్నా ముందు కూడా వీళ్ళు అయితే ఆ క్రైమ్ ప్యాటర్న్ని, సీన్ ఆఫ్ అఫెన్స్ని, ఆ క్రైమ్ ఆఫ్ అఫెన్స్ని చాలా జాగ్రత్తగా ప్లాన్ చేయడం కోసం సోషల్ మీడియాలు లేదంటే ఈ క్రైమ్ సిరీస్లు కావచ్చు, ఈ వీడియోలు చూడటం, ఎందుకంటే మళ్ళీ పోలీసులకు ఒకవేళ దొరికిపోతే ఎక్కడ ఇబ్బంది పడతామో అన్న ఒక భయంతో వీళ్ళు సోషల్ మీడియాని తెగవాడేశారు. అయితే పాతవి అంటే ఇట్లా అంటే చిన్న చిన్న క్రైమ్స్ ఉంటాయి కదా, ఆ క్రైమ్స్లో ఎక్కడా కూడా ఒక్క క్లూ కూడా ఇవ్వలేదు. ఆల్మోస్ట్ కొన్ని 100 వీడియోలు చూశారంట. వీళ్ళే పోలీసులు విచారణలో ఒప్పుకున్నారు. సో ఆల్రెడీ ఆ విషయాన్ని కూడా పోలీసులు కూడా ధృవీకరించినటువంటి పరిస్థితి. సో ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళకి కావాల్సింది 2 అక్కడ రూపారెడ్డి ఫోన్లో వీళ్ళు గంజాయి ఏదైతే దాన్ని కన్జ్యూమ్ చేస్తున్నటువంటి విజువల్ కావచ్చు, అండ్ దాన్ని రోల్ చేస్తుంటారు కదా, సో వేరే ఒక ఏదో షీట్ తెచ్చి సమ్ టొబాకోని క్రష్ చేసి దాన్ని చెప్తూ ఉంటారు కదా. సో అలాంటి నేపథ్యంలో ఆ విజువల్ని రూపారెడ్డి చిత్రీకరించారు. సో వాళ్ళ పేరెంట్స్కి చూపిద్దాం, వీళ్ళని ఒక మంచి దారిలో పెడదామని చెప్పి ఆవిడ వీడియో తీసి ఆవిడ దగ్గర పెట్టుకున్నారు. రేపొద్దున పేరెంట్స్ వచ్చి మాట్లాడితే ఇది నిజంగానే మీ వాళ్ళు కన్జ్యూమ్ చేశారు కాబట్టి నేను మాట్లాడాను అనే విషయాన్ని కూడా
కొండ బద్దలు కొట్టినట్టు చెప్పడం కోసం పేరెంట్స్ మీటింగ్లో మాట్లాడదాం అనుకుంటే ఈ పిల్లలు ఏం చేశారు, వీళ్ళు నిజంగా కంత్రీలు కదా, సో వెంటనే ఏం చేశారు, వాళ్ళ ఇంట్లో కూడా ఎలాంటి విషయం చెప్పకపోవడం అండ్ పేరెంట్స్ మీటింగ్ రాకపోవడం. అండ్ దాని తర్వాత ఏదైతే రూపారెడ్డిని ఎట్టి పరిస్థితుల్లో సరే ఇంకా ఆవిడ దగ్గర మనం ఫోన్ లాక్కోవాలి, ఫోన్ లాక్కున్న తర్వాత ఆవిడ ఫోన్లో ఉన్నటువంటి ఆ విజువల్స్ని మొత్తం డిలీట్ చేయాలని చెప్పి వీళ్ళు ఒక ప్లాన్ వేసుకున్నారు. ఎవరైతే నాగార్జున స్కూల్ నుంచి బయటకు వెళ్ళి అంటే 10th పాస్ అయ్యి ఇంటర్ ఫస్ట్ ఇయర్ అండ్ ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నటువంటి విద్యార్థులు ఎవరైతే పూర్వ విద్యార్థులు ఉంటారో వాళ్ళని అప్రోచ్ అయ్యి, లేదు ఇట్లా మేము ఒక చిన్న మిస్టేక్ చేసాం, సో దాని గురించి మేడం మమ్మల్ని చాలా టార్చర్ పెడుతుంది, ఎలాగైనా సరే ఆవిడ దగ్గర ఉన్న ఫోన్లో విజువల్స్ డిలీట్ చేయాలని చెప్పి మాట్లాడారంట. సో మాట్లాడితే మరి అసలు మీరెందుకు గంజాయి సేవించారా స్కూల్లో, అసలు మీరెందుకు మందు తాగారు, అసలు మీరు 10th క్లాస్ కదా అని చెప్పి వాళ్ళు మాట్లాడితే, లేదన్నా అనుకోకుండా అయిపోయిందని చెప్పి వాళ్ళకి ఏదో ఒక కల్లిబుల్లి కబుర్లు చెప్పి అండ్ దాని తర్వాత వాళ్ళు కూడా ఇంకా రెస్పాండ్ అవ్వని సిచ్యువేషన్లో, ఎందుకంటే ఒక ప్రిన్సిపల్కి ఫోన్ చేసి మేడం 10th క్లాస్ అబ్బాయి ఇట్లా గంజాయి తాగాడు, మందు తాగాడు, వాడి వయసు ఎంత, వాడు ఒక మైనరు, వాడి వీడియో డిలీట్ చేయండి, వాడిని ఎంకరేజ్ చేయండి అని చెప్పి నిజంగా ఏ విద్యార్థి, కడుపుకి అన్నం తినేటువంటి ఏ విద్యార్థి అయినా సరే లేకపోతే ఏ మనిషి అయినా సరే చెప్పడు. కావాలంటే మందలించమని చెప్తారు, 4 తగిలించమని చెప్తారు, అంతే తప్ప వీడియోలు డిలీట్ చేయండి, వాళ్ళని ఇష్టారాజ్యంగా వదిలేసేయండి, వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు ఉంటారు, మీకేంటి అని చెప్పి ఎవడో కూడా మాట్లాడు. సో ఇలాంటి నేపథ్యంలో ఆ పూర్వ విద్యార్థులు కూడా ఎవరు కూడా మాట్లాడలేదు. అండ్ దాని తర్వాత ఎప్పుడైతే ఇక వీళ్ళతో అవ్వదు, మనమే రూపారెడ్డిని ఏదో ఒకటి భయపెట్టో బామాలో ఏదో ఒకటి చెయ్యాలనే సిచ్యువేషన్లో వీళ్ళు సోషల్ మీడియాని చాలా జల్లెడబట్టి ఈ క్రైమ్ సీన్స్ని, ఈ క్రైమ్ థ్రిల్లర్స్ని అన్నిటినీ అబ్జర్వ్ చేసి ఎక్కడా కూడా పోలీసులకి 1% కూడా అనుమానం రాకుండా, ఎక్కడా చిన్న క్లూ కూడా వదలకుండా ఎలా ప్లాన్ చేయాలో మొత్తం వీళ్ళు ముగ్గురు కలిసి ప్లాన్ చేశారు. సో ముగ్గురు ఎవరైతే ఇప్పుడు A1 A2గా ఉన్నారో అండ్ వాళ్ళకి హెల్ప్ చేసినటువంటి అయితే ఇంటి బయట పార్క్ చేశారు కదా, ఒక బండి పార్క్ చేశారు కదా, సో దానికి సంబంధించి వీళ్ళు ముగ్గురు కలిసి ప్లాన్ చేశారు. ఆల్రెడీ 4-5 రోజులుగా రెక్కి నిర్వహించారు. ఎట్టి పరిస్థితుల్లో ఆవిడని చంపడం అనేది అసలు ప్రాథమికంగా వీళ్ళ ఉద్దేశం కాదు, కేవలం ఆవిడ ఫోన్లో ఉన్నటువంటి విజువల్స్ని డిలీట్ చేయడం మాత్రమే వీళ్ళ ఒక ప్రాథమిక ఉద్దేశం. అండ్ దాని తర్వాత ఈ యొక్క ఇంటికి సంబంధించి నేలకొండపల్లికి సంబంధించి ఆ ఇంటి దగ్గర ఉన్న సీసీ కెమెరాలు కావచ్చు అండ్ ఇంటి పక్కన వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నటువంటి సీసీ కెమెరాలు కావచ్చు అండ్ ఊళ్ళో ఉండే సీసీ కెమెరాలు, ఊరి చివర ఉండే స్టార్టింగ్ ఎండింగ్ పాయింట్లో ఉండే ఆ సీసీ కెమెరాలు, ఎందుకంటే ఆ ఏరియాలో కాస్త చదువుకున్న వాళ్ళు ఉంటారు అండ్ ఎస్ఐలు సిఏలు కూడా ఉంటున్నారు అండ్ లాయర్లు, హెచ్ఎంలు, స్కూల్ హెచ్ఎంలు, ఇలాంటి వాళ్ళు ఏఈలు కావచ్చు, ఇంజనీర్లు కొంతమంది ఉంటున్నారనమాట, గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో పనిచేసేవాళ్ళు. సో ఇలాంటి నేపథ్యంలో ఏం జరిగింది, అక్కడ ప్రతి ఇంటికి ఆల్మోస్ట్ సీసీ క్యామ్స్ ఉంటాయి, ఎందుకంటే ఆ చుట్టుపక్కల యూపీ నుంచి, బీహార్ నుంచి, లేకపోతే ఇటు ఒడిస్సా నుంచి వచ్చేటువంటి చాలామంది అంటే జాబ్ కోసం వస్తుంటారు కదా, వాళ్ళల్లో కొంతమంది పనిచేస్తూ ఉంటారు, కొంతమంది రాళ్ల పనికి వెళ్తుంటారు, కొంతమంది ఇక్కడికే వచ్చి ఆధార్ కార్డులు మార్పించుకొని లేదంటే చిన్న చిన్న పనులకి చేసుకుంటూ ఉంటారు. సో అలాంటి వాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి ఏదైనా ఫర్దర్గా దొంగతనాలు జరిగే అవకాశం ఉంటుందని చెప్పి ప్రతి ఒక్క ఎడ్యుకేటర్ కూడా వాళ్ళ ఇంట్లో సీసీ కెమెరా పెట్టుకునే పరిస్థితి. సో ఇలాంటి నేపథ్యంలో ఎవరింటికాడ సీసీ కెమెరాలు ఉన్నాయి, ఎన్ని సీసీ కెమెరాలు ఉన్నాయి, ఎక్కడి నుంచి మనం తప్పించుకోవాలి, మన బండికి నెంబర్ ప్లేట్ తీస్తే అనుమానం వస్తుంది, ఎవరన్నా అడిగినా సరే, ఎందుకంటే అక్కడ పోలీసు వాళ్ళు వీళ్ళు ఉంటారు, లాయర్లు కానీ ఎవరైనా ఉంటారు, మీ బండికి నెంబర్ ప్లేట్ ఎందుకు లేదంటే దానికి కూడా మళ్ళీ ఏదన్నా అంటే మనం ఏదైనా క్రైమ్ చేస్తున్నాం అనుకుంటారేమో, మనం క్రైమ్ చేయట్లేదు కదా అని ఈ యొక్క మైనర్ల ఫీలింగ్. సో దానికోసం ఏం చేశారు, ఆ బండికి సంబంధించిన నెంబర్ ప్లేట్ కూడా అలాగే ఉంచి ఎలాంటి ఇబ్బంది లేకుండా సో వీళ్ళంతా ఇక్కడికి రావడం జరిగింది. అండ్ అయితే ఆవిడ్ని వాళ్ళ ఇంట్లోకి వెళ్ళడానికి ముందుగా సరిగ్గా ఒక 4-5 రోజులుగా రెక్కి నిర్వహించారు. సో ఒకరోజు కంప్లీట్గా ఈ యొక్క రూపారెడ్డి కావచ్చు అండ్ భర్త రాజేందర్ రెడ్డి కావచ్చు కంప్లీట్గా ఇంట్లో లేరు. అండ్ వాళ్ళ గల్లీలో ఉన్నటువంటి కొంతమంది కూడా అడిగారంట, రూపారెడ్డి మేడం ఎక్కడికి వెళ్ళారు ఏంటి అంటే, హైదరాబాద్లో వాళ్ళ అబ్బాయి బీటెక్ చేస్తున్నాడు కదా, సో దాని గురించి వాళ్ళు వెళ్ళారని చెప్పి అక్కడ ఉన్న గ్రామస్తులు, పొరుగింటి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. రూపారెడ్డి అండ్ భర్త వీళ్ళిద్దరూ వాళ్ళ ఊరికి వచ్చేంత వరకు వెయిట్ చేశారు. వెయిట్ చేసిన తర్వాత ఇక కరెక్ట్ టైం అనుకున్నారు, ఎందుకంటే భర్త రాజేందర్ రెడ్డి రియల్ ఎస్టేట్ పనులు అంటూ అటు ఇటు తిరుగుతూ ఉంటారు అండ్ ఆయనకి సంబంధం లేకుండా ఉంటుంది ఈ యొక్క స్కూల్కి సంబంధించిన వ్యవస్థలు కావచ్చు, ఇంట్లో వ్యవహారాలు, ఎందుకంటే పొద్దున్నే వెళ్ళిన వ్యక్తి సాయంత్రం వస్తారు. సో ఈవిడ పొద్దున్నే స్కూల్కి వెళ్తారు, ఆ తర్వాత ఇంటికి వస్తారు. సో ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళ వీడియోలు డిలీట్ చేయాలి, ఇదే ప్రాథమిక ఉద్దేశంతో ఆ సీసీ క్యామ్లు అన్నింటినీ అంటే వాటి కళ్ళు కూడా కప్పేసి ఇంటి వెనక నుంచి వెళ్ళారు. సో వెళ్ళిన తర్వాత
ఆల్రెడీ ఆవిడని చూసింది, మాస్కులు పెట్టుకున్నారు, రెడ్ కలర్ టీ షర్టు, హుడీ, వాళ్ళ మొహాలు చూస్తే ఈజీగా రూపారెడ్డి గుర్తుపట్టింది కాబట్టి సో ఈ యొక్క మాస్కులు ఇలాంటివి ధరించారు. సో ధరించిన తర్వాత మీ ఫోన్ ఇవ్వమని చెప్పి వీళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగారు అనమాట. అడిగిన తర్వాత ఫోన్ ఎందుకు అని చెప్తే అప్పుడు ఆవిడేం చేసింది, రూపారెడ్డి చనిపోయే ముందు ఈ యొక్క ఏదైతే ఆ అబ్బాయి ఎదురుగా వెళ్ళి ఏమని నింతున్నాడో ఆ అబ్బాయిని చూసి బాబు ఏంటి పని అని చివరిగా మాట్లాడింది. ఆ కేక వినటువంటి పక్కింటి వాళ్ళు సో అప్పటికే వచ్చారు. సరిగ్గా 9 నిమిషాల్లో ఈవిడ మాట వినకపోయేసరికి, ఫోన్ ఇవ్వకపోయేసరికి, వీడియోలు డిలీట్ చేయకపోయేసరికి ఏమైంది ఏంటి అనే లోపలనే విచక్షణ రహితంగా బాడీ పైన 30 కత్తిపోట్లు దింపి ఆవిడ పేగులు కూడా బయటకు తీసి అతి జిగుప్సాకరంగా, అత్యంత దారుణంగా ఆ రూపారెడ్డిని అనంత లోకాలకు పంపించారు. సో ఒకవేళ నిజంగా ఆవిడ గనక ఫోన్ ఇచ్చేసి ఉంటే, లేదంటే ఆ వీడియోలు డిలీట్ చేసి ఉంటే ఒకవేళ ఆవిడని సేఫ్గా ఉండేదేమో అని అనుకోవడానికి కూడా లేదు ఇక్కడ. ఎందుకంటే వీళ్ళకి కావాల్సింది పోలీసులు చెప్పిన దాని ప్రకారం ఒకటి ఆ వీడియోలు డిలీట్ అవ్వడం, అండ్ రెండో విషయం ఏంటంటే ఆవిడ దగ్గర ఉన్న డబ్బులు. వీళ్ళ జల్సాలకు కావాలి. ఎందుకు జల్సాలు అన్నానంటే ఎప్పుడైతే ఆవిడ్ని చంపేసి అంతమొందించి వీళ్ళు బయటకు వచ్చారో, బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ కాల్ డేటా తీసిన తర్వాత కొంతమంది పోలీసులు దాదాపుగా 4-5 బృందాలుగా విడిపోయి ఇటు స్కూల్కి వెళ్ళారు, వాళ్ళ భర్త దగ్గరికి వెళ్ళారు, ఇటు వాళ్ళ కొడుకు దగ్గరికి వెళ్ళారు, ఇంటి పక్కన వాళ్ళని విచారించడానికి వచ్చింది టీము. స్కూల్లో ఉన్నటువంటి స్టాఫ్ని, ఏదైతే ఈ స్కూల్లో ఉండేటువంటి రూపారెడ్డి అటెండర్ ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా అందరినీ విచారించిన తర్వాత ఎలాంటి అనుమానాస్పద ప్రక్రియలు జరగలేదని తెలుసుకున్న పోలీసులు ఇక అంటే ఈవిడికితో ఎవరికైనా గొడవలు ఉన్నాయా అనే విషయానికి వచ్చారనమాట. సో రెండోసారి ఎప్పుడైతే నాగార్జున స్కూల్కి వెళ్ళినటువంటి పోలీసులకి ఒక అనుమానం వచ్చింది. ఏమని, అసలు పేరెంట్సో లేకపోతే పిల్లలో ఈవిడిని చంపించే కార్యక్రమం జరగకూడదు అని చెప్పి వాళ్ళతో మాట్లాడితే మొత్తం ఇంకా అక్కడ ఉన్నటువంటి హెడ్ మాస్టర్లు మొత్తం ఈ విషయాలు మొత్తం చెప్పారు. సో ఎప్పుడైతే ఈ యొక్క పేరెంట్స్ మీటింగ్ జరిగిందో అప్పుడు 2 పిల్లలు మేడం ఇలా చెప్పారు అని చెప్పిన తర్వాత వాళ్ళ తాండాకి వెళ్ళి ఆ పిల్లలు ఎక్కడైతే ఉంటున్నారో ఆ 2ని పట్టుకొని మాట్లాడితే వాళ్ళ దగ్గర డబ్బు దొరికింది. ఆ డబ్బు కూడా రక్తపు మరకలతో ఉంది. సో ఇలాంటి అన్ని సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తే మొత్తం క్లూస్ దొరికింది. వాస్తవానికి వాళ్ళు చేసిన క్రైమ్ నిజంగా ఎవ్వరు అంటే వేరే వాళ్ళు ఎవరు కూడా పట్టుకోలేని పరిస్థితి అనమాట. ఒక రకంగా చెప్పాలంటే అంటే 10th క్లాస్ ఏజ్లోనే వాళ్ళ మైండ్ అంత మెచ్యూరిటీ, క్రైమ్ లెవెల్లో అంత మెచ్యూరిటీగా ఆలోచిందంటే నిజంగా ఈ యొక్క క్రైమ్ సీన్స్ కావచ్చు, వీళ్ళు చూసే సోషల్ మీడియాలో వీడియోలు వీటి వల్లే. ఎందుకంటే అంటే ఒక క్రైమ్ని ఎలా చేయాలి, ఎలా తప్పించుకోవాలి, ఎక్కడ క్లూస్ వదలకూడదు, ఫింగర్ ప్రింట్లు పడకుండా ఎలా తప్పించుకోవాలో కూడా చాలా డీటెయిల్డ్గా ప్లాన్ చేశారు. ఎందుకంటే వాళ్ళు వాస్తవానికి ఆవిడని చంపినప్పుడు రూపారెడ్డిని 30 కత్తిపోట్లతో పొడిచినప్పుడు ఆ కత్తి తీసుకెళ్ళి పొడిచినప్పుడు కావచ్చు, అండ్ దాని తర్వాత వీళ్ళు బయటకు వచ్చిన విధానం కావచ్చు, ఒకటి సీసీ కెమెరా ఫుటేజ్ దొరకకుండా చేశారు, అండ్ రెండోది చేతికి పెట్టుకున్న హ్యాండ్ గ్లౌజులు ఏవైతే ఉంటాయో తీసుకెళ్ళి ఊరు బయట చింత చెట్టు కింద పడేశారు. సో దాని తర్వాత ఆ హ్యాండ్ గ్లౌజులు ఎప్పుడైతే కుక్కలు ఆ స్మెల్ చూసిన తర్వాత అవి దాంట్లో బ్లడ్ ఉందని చెప్పి పోలీసులు ఐడెంటిఫై చేసిన తర్వాత సెకండ్ పాయింట్ ఏంటంటే వీళ్ళు దొరికిన బిగ్ క్లూ ఏంటంటే అది వీళ్ళకి సంబంధించి డబ్బు దొరకడం, ఆ డబ్బు రక్తపు మరకలతో ఉండడం. సో ఆ డబ్బుని అప్పటికే వీళ్ళు కడటం కానీ అలాంటిది కానీ ఏం చేయలేం. సో అప్పటికే 2 రోజుల పాటు ఆ డబ్బుతో ఆల్మోస్ట్ సూర్యాపేట దాబాల్లో వీళ్ళు ఎంజాయ్ చేయడం, గంజాయి తీసుకోవడం, అండ్ దాని తర్వాత వీళ్ళు వెళ్ళి తాగడం, తందనాలాడటం, వీళ్ళకి నచ్చినటువంటి ఎంజాయ్ చేసే కార్యక్రమాలు అన్నీ చేశారు. అన్నీ చేసిన తర్వాత ఎప్పుడైతే నేలకొండపల్లికి వెళ్ళే దారిలో పోలీసులు వీళ్ళని పక్కాగా ఆపిన తర్వాత, మాట్లాడిన తర్వాత వీళ్ళు చెప్పే సమాధానాలు పొంతం లేకుండా ఉండడంతో వాళ్ళని అదుపులో తీసుకున్నారు. అండ్ ఆల్మోస్ట్ వీళ్ళని అదుపులో తీసుకోవడానికి ముందు 120 మందిని పోలీసులు విచారించారు. ఇటు అంటే పక్క ప్రాంతాల నుంచి, బయట ప్రాంతాల నుంచి, వేరే రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వర్క్ చేసుకునే వాళ్ళు ఉంటారు కదా, అండ్ వాళ్ళని కావచ్చు, అండ్ ఊళ్ళో ఉన్న గ్రామస్తులు కావచ్చు, వాళ్ళ ఇంట్లో రూపారెడ్డి వాళ్ళ ఇంట్లో పనిచేసినటువంటి పాత పని మనుషులు కావచ్చు, స్కూల్లో పనిచేసినటువంటి టీచర్లు కావచ్చు, వాళ్ళ హెడ్ మాస్టర్లు కావచ్చు, అండ్ పూర్వ విద్యార్థులను కావచ్చు, వీళ్ళందరినీ విచారించిన తర్వాత పోలీసులు ఒక నిర్ణయానికి వచ్చారు. సో ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని ఎన్కౌంటర్ చేయాలి అని చెప్పి, ఎందుకంటే రూపారెడ్డి ఒక సాఫ్ట్ అండ్ జెంటిల్ ఉమెన్. సో ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బంది పెట్టే వ్యక్తి కాదు. ఎందుకంటే ఒక టీచర్గా ఉన్నారు, ఆవిడ MA BEd చేశారు. సో ఆవిడకున్న పేషెన్సీ కావచ్చు, ఆవిడకున్న ఓపిక నిజంగా నెక్స్ట్ లెవెల్ అని చెప్తున్నారు అక్కడ స్టూడెంట్స్ కావచ్చు, అండ్ ఆవిడతో వర్క్ చేసినటువంటి టీచర్లు కావచ్చు.
సో ప్రైవేట్ స్కూల్ కదా, బేసిక్గా స్కూల్ మారుతూ ఉంటారు. సో ఆ ఏరియాలోనే స్కూల్ మారిన టీచర్లను కూడా రూపారెడ్డి ఎలాంటి వారు అని చెప్తే ప్రతి ఒక్క టీచర్, ప్రతి ఒక్క హెడ్ మాస్టర్, ప్రతి ఒక్క అటెండర్ కావచ్చు, ఆవిడ దగ్గర పనిచేసిన వాళ్ళు కావచ్చు, అండ్ వాళ్ళకి సంబంధించి ఆ నాగార్జున స్కూల్కి సంబంధించి బస్ డ్రైవర్లు కావచ్చు, సో వీళ్ళంతా కూడా పీటీ టీచర్లు ప్రతి ఒక్కళ్ళు కూడా సో మేడం చాలా మంచిది, చాలా నీట్గా ఉంటారు, మంచిగా మాట్లాడతారు, ఓపిక్గా ఉంటారు, ఏదన్నా ఏది ఎలా చెప్పాలో ఆవిడకి బాగా తెలుసు. అది పిల్లవాడికి చెప్పే విధానమైనా లేదంటే ఇటు టీచర్కి చెప్పే విధానమైనా ఏదైనా సరే చాలా నీట్గా ఉంటుందని చెప్పి మాట్లాడుతున్నారు. మరి అలాంటి వ్యక్తిని చంపిన ఈ యొక్క మైనర్లను నిజంగా ఎట్టి పరిస్థితుల్లో ఎన్కౌంటర్ చేయాలంటూ చాలామంది సోషల్ యాక్టివిస్టులు, అక్కడ వీళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు, అండ్ పర్టికులర్గా రూపారెడ్డి కొడుకు హైదరాబాద్లో బీటెక్ చేస్తున్నాడు. తన అమ్మ లాలన నిజంగా ఇకపై దొరకదు అనే బాధలో తను పడే బాధ నిజంగా అరణ్య రోదన. ఇటు భర్త ఇంటికి వచ్చేసరికి ఎట్టి పరిస్థితుల్లో నా భార్య ఉంది, నా భార్య అన్నీ చూసుకుంటుంది, ఎలాంటి ఇబ్బంది పెట్టదు అని ఇన్నాళ్లుగా తను నమ్మినటువంటి తన బెటర్ హాఫ్ని పోగొట్టుకోవడం నిజంగా బాధాకరం అంటూ చాలా బాధపడుతున్నాడు. అండ్ ఇలాంటి నేపథ్యంలో అంటే ఈ యొక్క రూపారెడ్డి అనంతలోకాలకు వెళ్ళి ఆల్మోస్ట్ ఒక 15 రోజులు గడుస్తున్న నేపథ్యంలో అంతకు ముందు అంటే ఆవిడ హత్య జరిగిన తర్వాత ఈవెన్ భర్తను ఎంక్వైరీ చేస్తున్నప్పుడు చాలామంది భర్తే చంపాడు, భర్తే చంపుంటాడు, ఏదో గొడవలు ఉన్నాయి, కుటుంబ గొడవలు ఉన్నాయి, లేకపోతే ఆర్థిక వివాదాలు ఉన్నాయని చెప్పి నిజంగా ఆయన్ని ఎంత చేశారంటే సో చాలా దారుణంగా ఆయన్ని అందరూ నిందించారు. కానీ వాస్తవానికి నిజాలు బయటపడిన తర్వాత ఇప్పుడు ఆ మైనర్లని ఎక్కడ ఎన్కౌంటర్ చేస్తారనే భయంతో ఇప్పుడు వాళ్ళ అమ్మా నాన్నలు మా కొడుకులు మంచోళ్ళు, శ్రీరామచంద్రుడు అని చెప్పి మాట్లాడుతున్నారు నిజంగా. సో ఇలాంటి నేపథ్యంలో ఒక 10వ తరగతి పిల్లాడికి ఇంత క్రైమ్ లెవెల్లో ఇంత మైండ్ మెచ్యూరిటీ అయిందంటే వాళ్ళకి ఫోన్లు ఇవ్వడం మనం మస్ట్గా ఆపేయాలి. ఎట్టి పరిస్థితుల్లో ఆవిడకి న్యాయం జరగాల్సిందే. రేపొద్దున ఇలాంటి ఘటనే ఇంకోటి జరగకుండా ఉండాలంటే ఎట్టి పరిస్థితుల్లో కఠిన చర్యలు తీసుకోవాల్సిందే. మరి ఆ మైనర్లను ఏం చేద్దాం అనుకుంటున్నారు? మస్ట్గా కామెంట్ చేయండి.